గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు పోలవరం జీవనాడి అని, గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపారన్నారు. సంపద సృష్టిస్తాం, ప్రజల ఆదాయం పెంచుతామన్నారు. అభివృద్ధి వల్ల సంపద వచ్చి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని, ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని తెలిపారు. రాష్ట్ర వృద్ధి రేటుపై సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. మౌలిక సౌకర్యాల కల్పనలో సంస్కరణలు తీసుకొచ్చామని, పవర్ సెక్టార్లో సంస్కరణల ద్వారా రాష్ట్రానికి వెలుగులు తెచ్చామని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇంటిని జియో ట్యాగ్ చేసి కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తున్నామన్నారు. నేషనల్ పేమెంట్ గేట్వే ద్వారా ఎన్పీ ఖాతాలు తీసుకుంటున్నామని వివరించారు. విపత్తు సమయాల్లో పరిహారం అందించేందుకు బాధితుల ఇళ్లు, బ్యాంకు ఖాతాల విషయంలో ఇబ్బందులు తలెత్తాయని, ఇంటికి జియో ట్యాగు, ఎస్పీ ఖాతాతో ఇబ్బందులు అధిగమించవచ్చని చెప్పారు. ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలని, వెల్తీ హ్యాపీ ఫ్యామిలీ ధ్యేయంతో ముందుకు వెళ్తున్నామన్నారు. విజన్ డాక్యుమెంట్కు దేశంలో తొలిసారి 16 లక్షల వ్యూస్ ఇచ్చారని, వికసిత్ భారత్ కూడా ఈ స్థాయిలో స్పందన రాలేదన్నారు. ఆన్లైన్లో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. 10 సూత్రాలతో మళ్లీ విజన్ రూపొందించామని, 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారడం లక్ష్యమని తెలిపారు. 2047 నాటికి $42,000 తలసరి ఆదాయం లక్ష్యమని పేర్కొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దీనికి మేము ఇచ్చింది $2.4 ట్రిలియన్ ఎకానమీ US, $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. అది మా గోల్. ఇప్పుడు $3,100 పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే 2024-25కి. ఇది 46-47 కంతా 42,000 పెంచాలి. ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 7.5% గ్రోత్ ఉంటే GSD 75 లక్షలు అవుతుంది. ట్రిలియన్ లో 0.62 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ $10,384 అవుతుంది. అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు GSTP అవుతుంది. అదే మరిగా ట్రిలియన్ లో 1.03 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 21,86,905 అవుతుంది. ఇది డాలర్స్ లో 17,250 అవుతుంది. లాస్ట్ 5 ఏళ్లు ఇక్కడే ఉన్నాం, మనం 10% లో ఉన్నాం. అంత మునుపు 13.5 ఉన్నాం. ఇప్పుడు 12.5 గ్రో అయితే 214 లక్షల కోట్ల రూపాయలు GSTP వస్తుంది. $1.69 ట్రిలియన్ వస్తుంది. 35,85,473 కోట్ల రూపాయలు. దీని పర్ క్యాపిటల్ ఇన్కమ్ 25,232. లాస్ట్ టైం మేము గ్రో అయింది 13.5, దీనికంటే ఎక్కువ. 13.5 కంటే నుంచి దీనికంటే ఎక్కువ ఉంటాం. దీనికి డిఫరెన్స్ ఇది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల 21,86,000 తగ్గింది. మేము ఉంటే ఇది వస్తుంది, వాళ్ళు ఉంటే ఇది వచ్చింది. ఇప్పుడు నేను ప్లాన్ చేసేది 15%. 15% అయితే 347 లక్షల కోట్ల రూపాయలు GSTP, అంటే $2.74 ట్రిలియన్ దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం. 15 గానీ కంటిన్యూగా చేయగలిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 58,14,916 రూపాయలు. 46-47కి తలసరి ఆదాయం 58,14,316. ఈరోజు తలసరి ఆదాయం 2,68,000. 2,68,000 58 లక్షలు అవుతుంది. ఇది గ్రోగా కలిగితే. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $50,000. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం $120,000. అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేము మనం. అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్లా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఏలూరు ఆసుపత్రి వైద్య సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను మంత్రి నిలదీశారు. ఏలూరు ఆసుపత్రి వైద్య సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిపై మంత్రి మనోహర్ మండిపడ్డారు.
వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మగవారికి, మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు అందేలా చూడాలని సూచించారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోందని అన్నారు. ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్ హెచ్చరించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను మంత్రి నిలదీశారు. నెల రోజుల్లో ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను మంత్రి మనోహర్ పరిశీలించారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకువెళ్లారు. సిబ్బంది కొరత త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య దేవుడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని ఈ నెల 18వ తేదీన నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ఘనంగా నిర్వహించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమపాళ్లలో ఉండేలా చేస్తున్నారని ఆయన అన్నారు. పటమట అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఉదయం తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాజధాని అమరావతి పరిధిలో ఈ నెల నుంచి అభివృద్ధి పరుగులు పెట్టనుందని తెలిపారు. అమరావతి పరిధిలోని విజయవాడ నగరంలో కూడా అభివృద్ధి వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదల వైద్యానికైన ఖర్చులను మంజూరు చేస్తూ పేదలు అప్పుల పాలు కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూపాయి కూడా మంజూరు చేయకుండా పేదలు అప్పుల పాలయ్యేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమపాళ్లలో ఉండేలా చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో అన్న నందమూరి తారక రామారావు వర్ధంతిని ఈ నెల 18వ తేదీన ఘనంగా నిర్వహించాలని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ₹1,00,000 చెల్లించి తూర్పు నియోజకవర్గంలోని 35 మంది పార్టీ జీవితకాల సభ్యత్వాలను తీసుకున్నారని చెప్పారు. జీవితకాల సభ్యత్వాలను తీసుకున్న అత్యధిక సభ్యుల జాబితాలో తూర్పు నియోజకవర్గం రాష్ట్రంలో 9వ స్థానంగా ఉందన్నారు. ఇక నుంచి ప్రతి నెల 9వ తేదీన డివిజన్ కమిటీ, ప్రతి నెల 14వ తేదీన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ సంక్షేమాలు లేదా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా సలహాలు తీసుకుని కలిసిమెలిసి కూటమి ప్రభుత్వంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం డివిజన్ స్థాయి నుంచి పటిష్టంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. క్రమం తప్పకుండా ప్రతి నెల 14వ తారీఖున సమన్వయ కమిటీ మీటింగు, ఒకరోజు అటు ఇటుగా ఏదైనా 14 ఇంపార్టెంట్ కార్యక్రమం ఉంటే 13 కానీ 15 కానీ ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి నెల 9వ తారీఖున డివిజన్ స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని, అదే నెలలో ఏదో ఒక భాగంలో 3 పార్టీలకి అనుకూలంగా ఉండే విధంగా ఒక రోజున ప్రతి నెల కూడా నాయకులు, ప్రధానమైన నాయకులు మాట్లాడుకోవాలని, అదేవిధంగా డివిజన్లో కూడా ఆ 3 పార్టీల నాయకులు, కూటమి నాయకులు మాట్లాడుకుని అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో ఇంకా సంవత్సరమో 6 నెలల్లోనూ ఈ యొక్క దాన్ని ఏమంటారు లోకల్ ఎన్నికలు, అటు కార్పొరేషన్ కావచ్చు, లేదా గ్రామ పంచాయతీలు కావచ్చు, లేదా జిల్లా పరిషత్ కావచ్చు, లేదా మండలాలు కావచ్చు, ఈ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కూడా ఈ రోజు నుంచే కూటమి అంతా సమాయత్తం చేసుకునే విధంగా ఆ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. సంక్రాంతి పండుగ సెలవులకు సొంతూర్లకు వచ్చిన ప్రజలు తిరిగి నగరబాట పట్టారు. సొంతూళ్లలో పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న వారంతా తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. హైదరాబాద్లో ఉంటున్న ఏపీకి చెందిన వారంతా సంక్రాంతి పండుగకు తరలివచ్చారు. పండుగ అనంతరం తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరుతున్నాయి. సొంతూర్లలో పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న వారంతా తిరిగి హైదరాబాద్కు పయనమవుతున్నారు. హైదరాబాద్లో ఉంటున్న ఏపీకి చెందిన వారంతా సంక్రాంతి పండుగకు తరలివచ్చారు. పండుగ అనంతరం తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నారు. దీంతో విజయవాడ, హైదరాబాదు జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరుతున్నాయి. కార్లు, బైకులు, ఇతర వాహనాలపై తరలి వెళ్తున్నారు. కంచికచర్ల మండలం కీసర టోల్గేట్ వద్ద వాహనాలు ఒక్కొక్కటిగా హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి.
నందిగామలోని వై జంక్షన్ వద్ద వెహికల్ అండర్ పాస్ వంతెనకు అనుసంధానంగా రహదారులు నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో నిర్మాణ పనుల వలన సర్వీస్ రోడ్డు నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు పంపిస్తున్నారు. సర్వీస్ రోడ్డు మొత్తం గుంతలపడి అధ్వానంగా ఉండడంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల కార్లు ముందుకు వెళ్లడం కష్టంగా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా తరలి వెళ్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ దివస్ను నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమ బృందం ప్రతినిధులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశమయ్యారు. సంవిధాన్ గౌరవ దివస్ కార్యాచరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎన్ మహేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంవిధాన్ కార్యక్రమం క్షేత్రస్థాయిలోకి తీసుకుని వెళ్లేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో కార్యక్రమం రూపకల్పన చేశారు. పలు ప్రాంతాల్లో దళిత యువకులతో సహపంక్తి భోజనాలు, పోలింగ్ బూత్ స్థాయిలో సంవిధాన్ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, సంవిధాన్ కార్యక్రమం రాష్ట్ర ఇన్ఛార్జీలు గుడిసే దేవానంద్, శరణాల మాలతి, రాణి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదవారికి వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం అందజేయడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. గత ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ను నిలిపివేసి ఎంతో మంది పేదలను ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని అర్హులైన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం అశోక్ నగర్లోని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెక్కులతో పాటు స్వీట్ బాక్స్ను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 2014 నుంచి 19 వరకు సీఎంఆర్ఎఫ్ కింద ఎంతోమంది పేదలకు వైద్య ఖర్చుల కింద సహాయం అందించడం జరిగిందన్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ ముఖ్యమంత్రి సహాయ నిధిని నిర్వీర్యం చేసి పేదలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. మరలా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నామన్నారు. త్వరలోనే అభివృద్ధిని కూడా వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కూడా ప్రతిరోజు పేదవారికి వైద్య సహాయం కోసం అటు ఎల్ఓసీలు కానివ్వండి, డీడీలు కానివ్వండి ప్రతిరోజు కూడా రావడం జరుగుతూ ఉంది. గతంలో 2014-19లో భారతదేశంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదవాళ్ళని ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చిన 5 సంవత్సరాల్లో ఆ కార్యక్రమాన్ని శాంతం మూలన పడేసి అనేక మంది పేదవారిని అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, మరలా ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కొన్ని వందల, ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని వందల మందికి ఇలాంటి రిలీఫ్ చెక్కుల ద్వారా వాళ్ళ కుటుంబాలకి ఆదుకోవడం జరుగుతూ ఉంది. అందువలన నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత ముఖ్యంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం గ్రామ, వార్డు, సచివాలయాల ఏర్పాటు చేసి ఉద్యోగులను నియమించిందని, తమను వారికి అనుకూలంగా వాడుకున్నారే తప్ప తమకు మార్గదర్శకాలను అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు జాబ్ చార్ట్ అమలు చేయాలని, ఉద్యోగ ఉన్నతులను కల్పించాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలు పూర్తయిన గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ప్రతి ఉద్యోగికి మాతృశాఖను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు వెల్లడించారు. పోలింగ్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లుగా, సబ్ రిజిస్టర్లుగా, తర్వాత జేఈలుగా అనేక రకాలుగా మమ్మల్ని సర్వీసుని ప్రజలకు వినియోగించారు. అయితే మేము అడుగుతుంది ఏంటంటే, ప్రజలకు సర్వీసులు వినియోగించుకోవడానికి ఉన్న అర్హతలు మా దగ్గర ఉన్నప్పుడు అదేవిధంగా జీతం తీసుకోవడానికి కూడా మాకు అదే అర్హత ఉంది కదా అని మేము అడుగుతున్నాం. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోమని ప్రమోషన్లో త్వరితగతిన ఇప్పటి వరకు వినియోగించుకున్న దానికి కూడా మాకు ఎఫ్ఎస్సి కూడా ఇవ్వాలి ఇన్ఛార్జీల భారాలు. కాబట్టి మేము ఇన్ఛార్జీలు తొలగించాలి. ఇన్ఛార్జీలు వేస్తే కనుక ఎఫ్ఎస్సి ఇచ్చి, అంటే ఇన్ఛార్జీలకి వచ్చే ఆ ఎఫ్ఎస్సిని ఇచ్చి ఇన్ఛార్జీలకి వేసుకోవాలి. ఇప్పుడు చేస్తున్న ఏఈలు కానీ, తర్వాత ఏఈ కానీ ఆ ప్రమోషన్ అనేది వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సేవలు వినియోగించగలుగుతూ కోరుతాం. ఈ గ్రామ, వార్డు, సచివాలయాల సిబ్బంది ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అలాగే ఒక 2-3 జిల్లాలకు దూరంలో ఉన్నటువంటి జిల్లాలకు కూడా నాన్ లోకల్గా ఉద్యోగం సంపాదించినటువంటి వ్యక్తులు ఉన్నారు, లేడీస్ ఉన్నారు.
ఇందులో ఎక్కువ మంది ఆడవాళ్ళు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం పెద్ద మనసుతోటి మరి నిర్ణయాలు తీసుకుంటారని, ఈ రేషనలైజేషన్ జరిగేటప్పుడు ఈ ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర శాఖ వారిని కూడా ఒక మాట సంప్రదించి వారికి ఈ విషయాలను తెలియజేసి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని, అందరి హృదయంలో ఎవరెస్ట్ అంతా అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మీరు నిలిచిపోవాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత పరీక్షలో 1,00,000 మంది విద్యార్థులు హాజరయ్యారని కేఎల్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ చెప్పారు. ఇందులో 80% మంది విద్యార్థులు అర్హత పొందారని పేర్కొన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా పొందవచ్చని, అలాగే విద్యార్థులకు కూడా నేరుగా పంపిస్తామని చెప్పారు. కేఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకులు, ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా ఫీజులో మినహాయింపు ఇస్తామని తెలిపారు. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ నేడు విడుదల చేశారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆన్లైన్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత పరీక్షలో 1,00,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఇందులో 80% మంది విద్యార్థులు అర్హత పొందారని పేర్కొన్నారు. కేఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకులు, ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా ఫీజులో మినహాయింపిస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే మెరిట్ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. రెండవ విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒకవేళ ఆ ర్యాంకు కనుక పెద్ద ర్యాంక్ అయినా లేదు ఇంకోసారి రాద్దామనుకున్న వాళ్ళు నెక్స్ట్ జరిగే ఫేజ్ 2 ఫిబ్రవరిలో జరిగే ఫేజ్ 2 ఎగ్జామ్కి అటెండ్ కావచ్చు. కేఎల్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 10% నుంచి 100% వరకు ఫీజులో రాయితీలు ఉంటాయి. ఎవరైతే విద్యార్థినీలు ఈ ఇంజనీరింగ్లో చేరాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సదవకాశము. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్కి మంచి లబ్ధి పొందుతుంది. స్కాలర్షిప్ రూపంలో వాళ్ళకి 100% వరకు ఫీజుల్లో రాయితీలు ఉంటాయి. కాబట్టి ఈ ర్యాంక్ బేస్ చేసుకొని, అలాగే ఇంటర్మీడియట్ మార్కులు బేస్ చేసుకొని, అలాగే రేపు జరగబోయే జేఈ ఫేజ్ 1 రిజల్ట్ బేస్ చేసుకొని కూడా వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. జేఈ ప్యాటర్న్లో జరిగిన కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్గా జేఈ ప్యాటర్న్లోనే ఉంది. అదే ప్యాటర్న్లో కండక్ట్ చేసిన ఈ ఎగ్జామ్ వాళ్ళకి స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంది. అనంతరం యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించిన విధంగానే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సైన్స్ కోర్సుల అడ్మిషన్స్ కోసం కూడా జాతీయ స్థాయిలో మెరిట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే ఇంజనీరింగ్ మొదటి విడత ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంకు పొందలేని విద్యార్థులు రెండవ విడత నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు. ఈ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ కేఎల్ యూనివర్సిటీలో డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ అనేది ఉంటుంది. స్టూడెంట్ కెరియర్కి బిల్డ్ చేయడంలో కేఎల్ యూనివర్సిటీ ఎప్పుడు ముందుంటూ ప్రతి సంవత్సరం కూడా 100% ప్లేస్మెంట్ ఇస్తూ హైయెస్ట్ ప్యాకేజెస్ కూడా ఆల్మోస్ట్ 58 lakhs వరకు కూడా ఇవ్వడం జరిగింది. నేషనల్ ప్లేస్మెంట్స్ అన్నీ కూడా కేఎల్ యూనివర్సిటీలో ఉన్నాయి. అలాగే 4600 స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ ఎవ్రీ ఇయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ, సో వాళ్ళకి బెస్ట్ కెరీర్ ప్రొవైడ్ చేయాలని, వాళ్ళకి బెస్ట్ కెరీర్ కేఎల్ యూనివర్సిటీలో వస్తుందని తెలియజేసుకుంటూ, ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ని డిక్లేర్ చేసినందుకు దీన్ని సహకరించిన డైరెక్టర్ అడ్మిషన్స్, అలాగే ఈ టీము ఆల్రెడీ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ దానికి ఒక టీము డీన్ క్వాలిటీ నుంచి ఇప్పటివరకు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు సచివాలయంలో జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు న్యాయం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వీధి పోరాటాలు నిర్వహించడంతో పాటుగా ఎమ్మెల్యేలు, మంత్రులను ఘోరావ్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ నెలకు 10,000 గౌరవ వేతనంతో వాలంటీర్ల ఉద్యోగాలు కొనసాగిస్తూ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హనుమాన్పేట దాసరి భవనంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడకపోతే రాజకీయాలకు అర్థం ఉండదని అన్నారు. వాలంటీర్లుగా గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. ఎన్నికల సమయంలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయానా చెప్పినటువంటి మాటని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీని నెరవేర్చమని కోరుకుంటున్నామని అన్నారు. డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు, బీటెక్లు చేసినటువంటి నిరుద్యోగ యువత 5,000కు సేవలు చేస్తుంటే వారికి ఉద్యోగాలను కొనసాగించకపోవటం బాధాకరమని అన్నారు. కేవలం 2.60 లక్షల మంది చిరుద్యోగ యువతకు న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పనే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పడం సిగ్గుచేటన్నారు. 5,000, 10,000 రూపాయలకు పనిచేసే వాలంటీర్లకే న్యాయం చేయలేని వారు రేపు లక్షలాది మందికి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు ఏ విధంగా కల్పిస్తారో చెప్పే దమ్ము, ధైర్యం ప్రభుత్వ పెద్దలకు ఉందా అని ప్రశ్నించారు. లక్షల మంది వాలంటీర్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం రోజుకొక మాట మాట్లాడమే తప్ప దీనిపైన నిర్దిష్టమైనటువంటి చర్య తీసుకోనటువంటి ఫలితంగా ఈ నెల 17వ తారీఖు అనగా రేపు చలో సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి పిలిపివ్వడం జరిగింది. రేపు మీ యొక్క మంత్రివర్గ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంగా మీ మంత్రివర్గ సభ్యులందరూ కూడా మూకుమ్మడిగా గతంలో చెప్పినటువంటి అంశంపైనే చర్చించి వాలంటీర్స్కు న్యాయం చేయమని చెప్పి మేము కోరడానికి చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. కోడి పందాల బరి వద్ద పెనంలూరు నియోజకవర్గ జనసేన నేత ముప్పా గోపాలకృష్ణ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల జనసేన అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ముప్పా గోపాలకృష్ణకు క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఇకపై జనసేన పార్టీ కార్యక్రమాలతో మీకు ఎటువంటి అధికారిక సంబంధం లేదు అని ముప్పా గోపాలకృష్ణకు స్పష్టం చేశారు. పార్టీ గీత దాటిన ఓ నేతపై జనసేన హైకమాండ్ చర్యలు తీసుకుంది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు వద్ద కోడిపందాలు నిర్వహించారు. అయితే ఈ కోడిపందాల బరి వద్ద పెనమలూరు నియోజకవర్గ జనసేన నేత ముప్పా గోపాలకృష్ణ రాజా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీన్ని పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ముప్పా గోపాలకృష్ణను క్రమశిక్షణా చర్యల కింద సస్పెండ్ చేస్తున్నట్లు నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. కోడిపందాల బరిల వద్ద ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు ఏర్పాటు చేయడం జనసేన పార్టీ విధానాలకు, ప్రతిష్టకు భంగకరం. ఇందుకు బాధ్యులైన మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై జనసేన పార్టీ కార్యక్రమాలతో మీకు ఎటువంటి అధికారిక సంబంధం లేదని ముప్పా గోపాలకృష్ణకు స్పష్టం చేశారు. ముప్పా గోపాలకృష్ణ పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.